సేపటి క్రితమే చేవెళ్ల కోర్టుకు అఘోరిని మొకిలా పోలీసులు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూడొచ్చు ఈ కేసులో ఇప్పటికే అఘోరి 10 లక్షల రూపాయలు ఓ మహిళ వద్ద తీసుకొని ఇటు తాంత్రిక పూజల పేరుతో మోసానికి పాల్పడుతున్నట్టుగా కూడా పూర్తిగా ఆధారాలు సేకరించిన పోలీసులు పలు సెక్షన్ల నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షలు ఇటు మొకిలా పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా కొద్దిసేపటి క్రితమే చేవెళ్ల కోర్టుకి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే 10 లక్షల రూపాయలు మోసం చేసిన కేసులో అఘోరిని ఉత్తరప్రదేశ్లోని మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అరెస్ట్ చేసినటువంటి మొకిలా పోలీసులు నిన్న అరెస్ట్ చేసినంత ఈరోజు తెల్లవారుజామున మొకిలా పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం, నార్సింగి పోలీస్ స్టేషన్లో ఏసీపీ ఆధ్వర్యంలో కొంత విచారణ చేసిన అనంతరం కూడా ఎందుకంటే అఘోరి శ్రీవర్షిల వివాహం అనంతరం కూడా వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వచ్చిన పోలీసులు ఇటు నార్సింగి పోలీస్ స్టేషన్లో కొంత ట్రాన్స్జెండర్ అసోసియేషన్ ప్రతినిధులతో కూడా కొంత కౌన్సిలింగ్ నిర్వహించినట్లుగా కూడా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే కోర్టుకు తరలించిన నేపథ్యంలో పలు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్న నేపథ్యంలో 14 రోజుల్లో కూడా రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సెక్షన్లు ఒక్కసారి మనం పరిశీలిస్తే 308/5, 318/1, 351/4, 352 BNS. ఇందులో 308/5 అనేది నాన్ బెయిలబుల్ సెక్షన్లో కూడా తెలుస్తుంది. మిగతా ఈ చీటింగ్తో పాటుగా డబ్బు తీసుకొని మోసం చేసినట్లుగా కూడా ఆ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే ఎట్టకేలకు అఘోరిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. సో మనం చూడొచ్చు గతంలో కూడా అనేక వివాదాల నేపథ్యంలో అఘోరిని అదుపులోకి తీసుకుంటున్న సందర్భంలో కొంత హంగామా చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ అఘోరి ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ నమోదైంది, పలు సెక్షన్ల మీద కేసు నమోదైన విషయం. సో దీంతో పాటుగా పకడ్బందీగా పూర్తిస్థాయి ఆధారాలు, ఎందుకంటే 10 లక్షల రూపాయలు అఘోరికి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఆధారాలు కూడా బాధిత మహిళ మొకిలా పోలీసులకు అందించిన నేపథ్యంలో పూర్తిస్థాయి ఆధారాలు ఉజ్జయినికి తీసుకెళ్లిన అనంతరం కూడా తాంత్రిక పూజలు అఘోర చేసినట్టు కూడా కొన్ని సంచలన అంశాలు కూడా ఈ కేసులో ఉన్న నేపథ్యంలో పోలీసులు కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించారు. అందులో భాగంగానే నాన్ బెయిలబుల్ సెక్షన్తో పాటుగా చీటింగ్, మోసంకు సంబంధించిన సెక్షన్లు కూడా ఇందులో పెట్టారు. సో ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో అఘోరిని ఇప్పటికే కోర్టుకు తరలించిన నేపథ్యంలో కోర్టు న్యాయమూర్తి ఎలాంటి ఆదేశాలు ఇస్తారనేది, తీర్పిస్తారనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అనేక విషయాల్లో వివాదాల్లో ఉన్నటువంటి అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పైన అనేక విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పటికే శ్రీవర్షిని కూడా నార్సింగి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన అనంతరం కూడా ఇటు వాళ్ళ తల్లిదండ్రులను కూడా హైదరాబాద్కు రప్పించినట్లుగా కూడా తెలుస్తుంది. భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కూడా శ్రీవర్షిని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. సో అఘోరి విషయంలో కూడా ఇప్పటికే అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు పూర్తిస్థాయి ఆధారాలతో కోర్టుకు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో దీనిపైన అఘోరికి సంబంధించిన కేసు విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. కోర్టులో రిమాండ్ విధిస్తే, జడ్జి రిమాండ్ విధిస్తే ఎన్ని రోజుల రిమాండ్ పడే అవకాశం ఉంది అండ్ ఏ జైలుకి తరలిస్తారు? దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఖచ్చితంగా ఇందులో పూర్తిగా 4 సెక్షన్లు మోసంతో పాటుగా, చీటింగ్తో పాటుగా, ఇటు డబ్బులు తీసుకొని మోసం చేసిన కేసుతో పాటుగా ఇటు భయాందోళనకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడడం, తన దగ్గర ఆయుధాలు ఉన్నాయి, తను మంత్రశక్తితో చంపేస్తానంటూ బెదిరించిన పరిస్థితి కూడా, అంటే బెదిరించిన అంశాన్ని కూడా ఇటు బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో కొన్ని కీలక సెక్షన్స్, ఒక నాన్ బెయిలబుల్ సెక్షన్తో పాటుగా చీటింగ్, మోసం, మరికొన్ని సెక్షన్లు కూడా ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ ఉన్న నేపథ్యంలో 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే పోలీసులు కూడా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు ఏం చెప్పలేదు. కానీ ఇక్కడి నుంచి అయితే 14 రోజుల ఒకవేళ రిమాండ్ విధిస్తే చంచల్ కూడా జైలుకు అఘోరిని తరలించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. మరి ఈ సెక్షన్లపైన ఇటు ఎలాంటి ఆదేశాలు వస్తాయనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అఘోరికి సంబంధించిన విషయంలో మరికొన్ని కేసులు, ఇటు షామీర్పేస్లో తాజాగా కూడా ఇటు హిజ్రాలకు సంబంధించినటువంటి అసోసియేషన్ ప్రతినిధులు కూడా కొంతమంది ఫిర్యాదు చేయడం, ఇటు మంగళగిరిలో శ్రీవర్షిని తల్లిదండ్రులు ఒక కేసును నమోదు చేయడం, ఈ కొన్ని మిగతా అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా మోకిలాలో నమోదైనటువంటి ఫిబ్రవరి 25వ తేదీన మోకిలాలో బాధితురాలు 10 లక్షలు తీసుకొని తాంత్రిక పూజల పేరుతో మోసాలకు పాల్పడ్డది. ఆ 10 లక్షలు ఇచ్చిన అనంతరం కూడా
తను బెదిరింపులకు పాల్పడ్డట్లుగా కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో పోలీసులు అయితే దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలు తాంత్రిక పూజల పేరుతో ఉజ్జయినికి తీసుకెళ్లిన వాటికి సంబంధించిన ఫోటోలను కూడా ఇటు బాధితురాలు ఇటు పోలీసులకు సమర్పించినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా 10 లక్షల రూపాయలు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అఘోరి ఇటు శివ బ్రహ్మ స్వామీజీ పేరుతో ఆయన బ్యాంక్ అకౌంట్కు కూడా ట్రాన్స్ఫర్ చేసినట్లుగా కూడా కీలక ఆధారాలు కూడా ఇప్పటికే పోలీసులు సేకరించిన నేపథ్యంలో ఈ 4 సెక్షన్ల మీద ఇటు కోర్టుకైతే తరలించారు. మరికొద్ది సేపట్లో అఘోరి కేసుకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. 14 రోజుల రిమాండ్ విధిస్తే మాత్రం చంచల్ కూడా జైలుకు తరలించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది ఈ కేసులో. సాగర్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అఘోరి తరపున ఎవరన్నా లాయర్ ఉన్నారా? అఘోరి లీగల్ హెల్ప్ ఏమైనా తీసుకుందా? ఇప్పటికే రిమాండ్ అన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో అఘోరి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్న నేపథ్యంలో చెప్పండి ఉన్న అప్డేట్స్ ఏంటి? నుంచి రిమాండ్కి తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా కూడా తెలుస్తుంది. పరిగి సబ్ జైల్ సంగారెడ్డి సబ్